myself, Reddy Mangareddy, Edro, Prakasam district, AP. ఇవాళ ఉన్నటువంటి టాపిక్ మన పరిగి దగ్గర ఉన్నటువంటి కృష్ణానంద స్వామి దగ్గరికి గత 15 రోజుల క్రితం నేను వెళ్ళడం జరిగింది. అక్కడ వన్ డే స్వామితో నేను ఉన్నాను. షాద్నగర్ నుంచి పరిగి నుంచి బసిరెడ్డిపల్లి, దట్ ఈస్ వికారాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణలో. నాకు తెలిసినటువంటి విషయం, ఇవాళ మనకు వచ్చేటువంటి ఆదాయములు మన దేశంలో అనేక జబ్బులు, క్యాన్సరు, బీపీ, షుగర్, పక్షవాయువు, 40 ఏళ్ళు 30 ఏళ్లకు ఇవాళ ఎన్ని జబ్బులన్నీ వస్తున్నాయి. సైనోసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అనేకమైనటువంటి కారణాల వల్ల ఇవాళ జబ్బులు వస్తున్నాయి. అంటే మన ఆహార జీవన విధానం కరెక్ట్ లేదు కాబట్టి మన ఆహారంలో కెమికల్స్, పెస్టిసైడ్స్, ఈ పంటలు పండించేటువంటి విధానంలో కూరగాయలు ఇవన్నీ కూడా పురుగుల మందు అవశేషాలతో పండిస్తున్నాయి కాబట్టి మనకు ప్రధానమైన జబ్బులు వస్తున్నాయి. భూమిలో ఎకరాకి 20 బస్తాలు 30 బస్తాలు కెమికల్ వేస్తే ఆ పండినటువంటి పంట, ఆ కెమికల్, ఆ తినే ఆహారం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి. కానీ ఇది అవాయిడ్ చేయలేకపోతున్నాం. ప్రకృతి వ్యవసాయం తెలిసినప్పటికీ మనము మన జీవన విధానము మార్చుకోవాలని ఇవాళ పాలేక నుంచి మొదలుకొని సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి మనకు వచ్చేటువంటి ఆదాయంలో 30-40% 50% జబ్బులు వస్తున్నవి. అవి నయం కావటం లేదు. లైఫ్ లాంగ్ మందు తినాలా, 40 ఏళ్ళకే బెడ్ రీడరు, కుటుంబం ఆర్థిక పతనము, కుటుంబంలో ఇంటికి యజమాని అనారోగ్యంగా వంతున్నప్పుడు కుటుంబ ఆదాయం పోతుంది. ఇది దేశానికి అభివృద్ధి కాదు నా భావన. మనము 60 ఏళ్ళ వరకు కూడా కష్టపడి వ్యవసాయం కానీ బిజినెస్ కానీ అన్నీ చేసి కుటుంబాన్ని ఆర్థికంగా డెవలప్ చేయాలి. మన పిల్లలను, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేసి మనం రిటైర్మెంట్ కావాలి. ఇవాళ 40 ఏళ్ళకే రిటైర్మెంట్ అవుతున్నాను బై ఫోర్స్. అంటే మన ఆహార విధానం కరెక్ట్గా లేదు, మనకు డబ్బులు వస్తున్నాయి, ఎవరూ తెలియట్లేదు. ఈ ఆహార అలవాట్లు అంటే రకరకాలుగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే బదులు అనారోగ్యం ఇచ్చేటువంటి ఆహారం తింటున్నాం మనం. కూరగాయలు కావచ్చు, రైస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే నేను ఇవన్నీ కూడా పరిశోధన చేసినాను నేను ఇవన్నీ కూడా. అయితే ఈ సందర్భంలో పుట్టపర్తిలో స్వామి సత్యసాయి బాబా వారు, బెంగళూరులో వైట్ఫీల్డ్లో మరి ఉచిత వైద్యము చేస్తున్నాడు. అక్కడికి పోయినప్పుడు అనేక జబ్బులు కూడా స్వామి ఉచిత వైద్యం చేస్తున్నాడు. పుట్టపర్తిలో 1000 కోట్ల హాస్పిటల్ ఇవాళ కాస్ట్, వైట్ఫీల్డ్లో 1000 కోట్ల హాస్పిటల్ కట్టి స్వామి అనుగ్రహం వల్ల పోయిన వాళ్ళందరినీ కూడా జబ్బులు ఉచితంగా నయం చేస్తుంది. చాలామంది మనకు తెలియదు, ఇక్కడ పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నాం. అయితే నేను ఈ ప్రజలకు వచ్చేటువంటి జబ్బులు ఏ విధంగా తగ్గించాలి, తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఎలా సేవ చేయాలి అనేటువంటి భావనతో నేను అనేక సమస్యలపైన రీసెర్చ్ చేస్తున్నాను. దాదాపు 20-30 ఆధ్యాత్మిక సమస్యలలో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు మానవుడు ఏ విధంగా అభివృద్ధి కావాలి, ఆర్థికంగా అభివృద్ధి కావాలి, ఆరోగ్యంగా అభివృద్ధి పరంగా ఉండాలి, కుటుంబంలో డెవలప్ కావాలి, వాళ్ళు ఈ దేశానికి, సమాజానికి తన వంతు కర్తవ్యం నిర్వహించడానికి ఫిజికల్ ఎబిలిటీ,
ఆర్థిక ఎబిలిటీ ఉండి సమాజానికి ఏదైనా సేవ చేసే దానికి ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి. కేవలం దేశంలో 10 మందో 20 మందో టాటావాడో పిల్లవాడో అభివృద్ధి అయితే అభివృద్ధి కాదనేది నా అభిప్రాయం. టోటల్లో అందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలి, కష్టపడాలి, ఆర్థిక డెవలప్ కావాలి. ఈ దేశ ప్రగతికి ప్రపంచంలో ఇండియా #1 కావాలి అన్ని రంగాలలోనిది నా భావన ఉంది. తొలగించి కూడా నేను ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ ది సబ్జెక్ట్. ఎక్కడికి పోయినా మానవునికి ఉపయోగపడేటువంటి అంశం నేను పరిశోధన చేస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంలో నేను ఒక యూట్యూబ్లో జమ్మలమడుగులో మరికి కృష్ణానంద స్వామి యొక్క క్యాంప్ యొక్క వీడియో ఒకటి రావడం జరిగింది. నవంబర్ 27లో కృష్ణానంద స్వామి ఆరోగ్య మరి ఆయన వైద్యం చేసేటువంటి ఆయుర్వేద వైద్యం చేసేటువంటి క్యాంపు ఒకటి నవంబర్ 27 పడడం జరిగింది. ఆ స్కూలును మరి సాయి పబ్లిక్ స్కూల్ అది. ఆమె కరెస్పాండెంట్ గారు మరి స్వామి క్యాంప్ పెట్టించింది. 526 మంది హాజరయ్యారు. అందులో 70 మంది క్యాన్సరు, 20 మంది కిడ్నీ ఫెయిల్యూర్స్. టోటల్ ఉదయం 10 నుంచి సాయంత్రం 10 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇది యూట్యూబ్లో అయిన తర్వాత ఆమె ఐ థింక్ ఛాయాదేవి ఆమె పేరు, నేను చూసి ఎమ్మడిది ఆమె మాట్లాడి నేను గత 15 రోజుల క్రితము పరికి దగ్గరికి వెళ్ళి షాద్నగర్ రైల్వే స్టేషన్ దగ్గర పరికి వెళ్ళి పరికి నుంచి బసిరెడ్డిపల్లెకి వెళ్ళి 11 గంటలకు పోయినాను. సాయంత్రం 7:30 వరకు స్వామితో గడిపినాను. అక్కడ 500 ఆవుల గోశాల ఉంది. మరి పోయిన వాళ్ళందరికీ మధ్యాహ్నం స్వామి భోజనం పెట్టాడు. ఈ 120 మంది కౌన్సిలింగ్ చేసేంత వరకు కూడా స్వామి పక్కన ఉండి నేను స్వామి యొక్క వైద్య ప్రక్రియ విధానాన్ని నేను మొత్తంగా గమనించాను. గమనించిన తర్వాత నేను వెళ్ళినప్పుడు వచ్చినటువంటి 120 మందిలో 50 మంది క్యాన్సర్ పేషెంట్స్, ఒక 10 మంది పక్షవాయు వాళ్ళు, మిగిలిన వాళ్ళు అనేక రకాలుగా ప్రాబ్లమ్స్తో ఒకటికి రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా నేను ఇంట్రాగేట్ అయ్యి వాళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చారు, ఎట్లా వైద్యం చేస్తున్నది నేను మొత్తం పరిశీలించిన తర్వాత స్వామి లైఫ్ హిస్టరీ పైన నేను 2 ముక్కల్లో చెప్తాను. ఆయన పసిరెడ్డిపల్లి సొంత ఊరు. ఆయన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చదువు మీద విసుగొచ్చి ఆధ్యాత్మికంగా నేను మానవునిగా పుట్టినందుకు నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నేను ఈ ప్రపంచానికి ఏదైనా సేవ చేయాలనే ఆతృతో 8వ తరగతి చదువుతూ డిస్కంటిన్యూ అయిపోయి సాధనప్పుడు హిమాలయస్కి వెళ్ళిపోయాడు. ఆయన 10-15 సంవత్సరాలు శ్రీశైలము, హిమాలయాసు, పోతే మాతా మాణికేశ్వర మాత దగ్గర కూడా ఒక 4-5 ఏళ్ళు అక్కడ సేవ చేశాడు. అమ్మవారి దగ్గర నిరాహార స్థితి. కొడంగల్, రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్, కర్ణాటక బార్డర్ విలేజ్లో నేను అమ్మవారిని కూడా 2 సార్లు దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశ్రమంలో శ్రీశైలంలో అమ్మవారిది ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను 1988, 89, 90లో వాటి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆఫ్ మాతా మాణికేశ్వర మెంబర్గా ఉన్నాను. అయితే ఈ హిమాలయ గురువు గారు కృష్ణానంద స్వామి వారు అన్ని ప్రాంతాలలో గురువుల దగ్గర హిమాలయస్కు, శ్రీశైలము, మాణికేశ్వర మాత దగ్గర తిరిగి వైద్య ప్రక్రియను నేర్చుకొని ఏ ఆకు దేనికి పనికొస్తుంది అని ఆయన పరిశోధన చేసి అక్కడ కేవలం 19 రకాలు మాత్రమే మూలికా వైద్యాలను చెట్టు ఆకులతోటి, గోమూత్రంతో మరి ఇవన్నీ కూడా చేసి ఇస్తున్నాడు. మరి ప్రధానంగా జమ్మలమడుగులో ఆమె స్కూల్ కరెస్పాండెంట్కు చెస్ట్ క్యాన్సర్ వస్తే ఆమెకు 45 లక్షలు ఖర్చు అయింది. 45 లక్షలు ఖర్చు అయిన తర్వాత ఆమె నేను చనిపోతాన భయంతో వేరే వాళ్ళు ఉండి పరికి వెళ్ళండి కృష్ణానంద స్వామి దగ్గరికి అని చెప్పడం జరిగింది. ఆమె కారు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నెలకు 2,700 రూపాయల మందులు మాత్రమే వాడింది. 3 నెలలు మాత్రం, అంటే 10,000 రూపాయల లోపే వాడింది మందులు. వాడిన తర్వాత ఆమె క్యాన్సర్ నయమైంది. ఆమె స్కానింగ్ రిపోర్ట్ తీసింది.
ఈ స్కానింగ్ రిపోర్ట్ కూడా నీల్ క్యాన్సర్ అయింది. ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి జమ్మలగూడలో స్వామి క్యాంప్ పెట్టించి 526 మందికి వైద్య సేవలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను పరిశోధించినాను. నేను కూడా స్వామి వెళ్ళినప్పుడు ఇద్దరు రావాలని చెప్పడం జరిగింది. ఇద్దరు వస్తానని చెప్పారు. నేను మళ్ళా నెక్స్ట్ సండే, ఇవాళ సండే కదా, నెక్స్ట్ సండే ఆయన గోయింగ్ దే, స్వామి యొక్క ఆజ్ఞ కోసం నేను ఉన్నాను. వస్తే ఇద్దరు కూడా క్యాంప్ పెట్టిస్తాను. రాకపోతే మేము స్వామి యొక్క వైద్య సేవలను కరపత్రం రూపంలో స్వామి యొక్క అడ్రస్సు, నా సెల్ నెంబరు, సత్యయుగ పిరమిడ్ మన ధ్యాన కేంద్రం అని ఇక్కడ పెట్టాము కిందలో. మన నెంబరు కూడా ఉంది. మీరు ఇది గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీకు ఏ జబ్బు వచ్చినప్పటికీ కూడా 99% ఖచ్చితంగా అన్ని జబ్బులకు స్వామి ఆయన నాడీ పరీక్ష చేస్తాడు. నాడీ వైద్యము పోతే ఫేస్ రీడింగు ఆయనకు తెలియదు అంటూ లేదు, అన్నీ కూడా తెలుసు. కాబట్టి మనము అక్కడికి వెళ్ళి మీరందరూ ఏ జబ్బు అయినా పర్వాలేదు, ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ది పీపుల్, దిస్ ఇస్ మెసేజ్ ఎంటైర్ టు ఇండియా అండ్ టు అదర్ కంట్రీస్. 4 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మీరు వైద్యం చేయించుకోవాల్సిందిగా నేను కోరడం జరుగుతున్నది. ఇతరులలో క్యాంప్ పెట్టినప్పుడు మీకు అందరికీ నేను మళ్ళా వాట్సాప్ పెడతాను. మరి మీరందరూ కూడా వెళ్ళి కేవలం 1000, 2000, 3000లో ఏ జబ్బు అయినప్పటికీ కూడా కరోనాలో స్వామి 1000 మందికి వైద్యం చేశాడు. అక్కడికి పోయిన వాళ్ళందరూ బ్రతికారు. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పనికి కృష్ణగిరి పెట్టాను ఆయనకు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చెప్తున్నాను, మీరందరూ కూడా వెళ్ళి పరిగికి రైల్లో పోండి. శారదానగర్ నుంచి ఆ నుంచి బస్సు 50 రూపాయలు, అక్కడి నుంచి బస్సురెడ్డిపల్లి 20 రూపాయలు ఆటోకు. కాబట్టి డైరెక్ట్ హైదరాబాద్ వాళ్ళు డైరెక్ట్ పరిగి రావచ్చు. పరిగి నుంచి బాబునగరు, నారాయణపేట్, వడంగల్ అన్ని ఏరియాలకు డైరెక్ట్ ఉంది. కాబట్టి నేను అందరినీ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పీపుల్, దోస్ హు ఆర్ సఫరింగ్ విత్ క్రానిక్, ఏ జబ్బు ఉన్నప్పటికీ కూడా స్వల్పకాల దీర్ఘకాల జబ్బులకు మీరు వెళ్ళి మీరు వైద్యం చేయించుకొని ప్రపంచంలో నా దృష్టిలో స్వామి మాదిరి అంత తక్కువ వైద్యంలో సేవ చేసేటువంటి వాడు స్వామి మాత్రమే అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను, సందేశం ఇస్తున్నాను. కాబట్టి ఎనీ డౌట్ ప్లీజ్ కాల్ మీ, I will tell any answer to anybody. Thank you to all our members. Thank you.